మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రేవంత్ రెడ్డి సార్కి నమస్కారము. సార్ నీకు చాలా 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 వందనాలు సార్. నా ప్రాబ్లం అర్థం చేసుకో. నా భర్త సరిగా పట్టించుకోడు సార్. 3 సంవత్సరాలు అయింది. కేవైసీ అంటే బస్తీలతో పిలువంగా వచ్చి కేవైసీ చేసిండు. నాకు డబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ వచ్చింది, కానీ 10వ ప్లేట్ సార్. నేను ఒక పేషెంట్ని సార్. నాకు దయచేసి 2 పడకల గది, ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ దయచేయమని అడుగుతున్నాను సార్. రేవంత్ రెడ్డి సార్ నీ కాలు మొక్తే సార్. పింఛన్ కూడా ఇవ్వండి సార్. నాకు మందులకు పైసలు కావాలి. ఓపిక కూడా లేదు సార్. నాకు హార్ట్ ప్రాబ్లము, మైగ్రేన్ హెడ్ఏక్, డిస్క్ ప్రాబ్లము సార్. కీళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇంత దూరం నడవలేని చక్కెర వస్తుంది సార్, బీపీ షుగర్ సార్, అన్నీ ఉన్నాయి సార్. నాకు కింద ఇస్తే నేను అడుకొని తినను బతుకుతే సార్. నాకు 2 కొడుకులు, నన్ను ఎవ్వడు పట్టించుకోరు సార్. నీ కాలు మొక్తా రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు నా దేవుడు నువ్వే. నాకు పింఛన్ కావాలి, డబల్ బెడ్రూమ్ కింద ఇవ్వండి సార్. నీకు దండం చేస్తాను సార్. ఈ వార్త విని నాకు సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. నీకు వందనాలు సార్. మాది కోటగిరి. మా నాన్న అప్పట్లో బెడ్ బాడీలు తూములు తీస్తే ఏమైందంటే అనుకోకుండా తీయంగా ఇట్లా మా అమ్మ అడ్డుపడుతుండే. 4 కూతుర్లు ఉన్నారు నాకు, ఒక కొడుకు ఉన్నాడు. నువ్వు ఒక్కోడిపోయి తీస్తే ఈ పిల్లలు ఏం కావాలా, ఏం పరిస్థితి ఏం కావాలా అని అడిగేది సార్. ఆయన కానీ చెప్పకుండా పోయి తీస్తుండే. ఒకరోజు అనుకోకుండా నీళ్ళల్లో 1 గంట సేపు అట్టే ఉండేసరికి సస్పెండెడ్ కూడా అని పోలీస్ సిబ్బంది సుఖ వెళ్ళిపోయింది. అంతలోనే అక్కడ నుంచి ఎస్పీ డిఎస్పీ వేరే ఊరికి వెళ్ళాటుండి పక్క దారి నుండి అక్కడ పోయి కలిసేసరికి ఈ పోలీస్ పోయి వాళ్ళకి మాట్లాడేసరికి ఇట్లా అయిపోయింది సార్ ఈయన కూడా అని అనేసరికి మా నాన్న బాయిలకేంచి వచ్చి నీళ్ళకేనో 1 గంట సేపు ఉండి వచ్చి బెడ్ బాడీకి వచ్చి మాట్లాడితే ఏం సార్, నేను కూడా చనిపోతే నా పిల్లలు ఏం కావాలో, నేనేం కావాలా, నా పిల్లలు బతికేం కావాలో, మిల్సుకు వెళ్ళిపోతే నేనేం కావాలని అడిగిండంట సార్. అడిగితే కానీ అనుకోకుండా అకస్మాత్తున 100 మందిలో చేపలు పడ్డంగా చనిపోయింది సార్. చనిపోతే 2 వ్యక్తులు చనిపోయినారు. ఆయన అయితే ఒక్కడే ఉండే. అయితే ఈయన బాగా చేసినోడు ఉండే మా నాన్న. అందుకే నేను అడిగిన మా పిల్లలకు జాబ్లు ఇవ్వండి, 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మంచి మార్కులతో ఉన్నారు, వీళ్ళకి జాబ్లు ఇవ్వండి సార్ అని చెప్పి TV9లో అడగడం జరిగింది సార్. అప్పట్లో అంటే 2009లో. అయితే ఇప్పటిదాకా అమ్మకు 2010లో మండల రెవెన్యూలో 2 బిందెలు నీళ్ళు పెట్టమని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చిందంట. జాబ్ ఇస్తే ఇప్పటిదాకా ఆ జాబ్ అమ్మకి ఇవ్వలేదు సార్. అట్లనే తొక్కి పెట్టేసిండ్రు మండల్లో పెద్ద మనుషులు. కానీ ఇచ్చిన పైసలు కూడా ఆపద్బంధ పైసలు 50,000 తినేసిండ్రు. ఇంకా మత్స్యకార సహకార సంఘం నుంచి వచ్చిన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ పైసలు 50,000 లక్షన్నర వచ్చిండే సార్. మొత్తం మాకు 1,20,000 రూపాయలు ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు మొత్తం తినేసిండ్రు సార్. ఇవన్నీ ఓళ్ళు ఇసపెడతారు సార్. ఈరోజు ఏమంటారు మాకు ఇంకా ఏమీ లేదు, ఈమెకు జాబ్ కూడా లేదు, ఈమె జాబ్ తిరిగి ఇవ్వాలా పోసేవది, పిల్లలకి ఇచ్చిన హామీలు కూడా ఇవ్వాలా, నాకు ఇచ్చిన బాజిరెడ్డి ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా కంపల్సరీ తిరిగి ఇవ్వాలి సార్. అందరికి నమస్కరించి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్.